ఎమ్మెల్యేలు జనాలను కలుస్తలేరు. ఎమ్మెల్యేలు వాళ్ళ పర్సనల్ పనులు చూసుకుంటారు. వాళ్ళ హైదరాబాద్కి వచ్చుడు, సెటిల్మెంటు, దందాలు, ఏదో ఇక అన్ని వాళ్ళ పర్సనల్. కానీ జనాలను అంతా కలిసే పరిస్థితి లేదు. సర్పంచ్లను కలుస్తలేరట. గ్రౌండ్లో ఉన్నటువంటి లీడర్లను ఎమ్మెల్యేలు చక్కగా కలుస్తలేరు, మాట్లాడతలేరు. ఇంకోటి, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు మంత్రులు పిలిచిన పోరు, మంత్రులను పట్టించుకోరు. ఎమ్మెల్యేలు కొంతమంది మేమే సీఎం, మేము ఎట్లా చెప్తా అట్లా ఏది పడుతుంది అనేది మొత్తం ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అది రేవంత్ రెడ్డికి నచ్చలే. ఇంకోటి, రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను కలుద్దాం రండి అనే ఎమ్మెల్యేలు పోతలేరు. మరి అదేందో మరి అక్కడ కూడా రేవంత్ రెడ్డి కోపం వచ్చింది. ఇక ఈ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టాలనే ఆలోచనతోట రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కోప్పడ్డాడు, తిట్టిండట. వారం రోజులలో మీరు కనుక సెటిలైట్ కాకపోతే, వారం రోజులలో మీ తీరు మీరు మార్చుకోకపోతే మీ ప్లేస్లో వేరేటోళ్ళు వస్తారని చెప్పినట్టు. మరి నాకు అర్థం కాదు ఏంటంటే, ఎమ్మెల్యేలను అంత ఈజీగా తీసేయవచ్చా? ఎమ్మెల్యేల ప్లేస్లో వేరేటోళ్ళు వచ్చాడంటే ఏంది? అంటే 2028 ఎన్నికలలో ఇప్పుడున్న వాళ్ళకు టికెట్లు ఇయ్యరా? వేరే వాళ్ళకి ఏమైనా టికెట్లు ఇస్తారా? అట్లేమన్నా మారుస్తారా? లేకపోతే ఈయన ఎమ్మెల్యే 10లకు వెళ్ళి ఏమైనా సస్పెండ్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఏమైనా సస్పెండ్ చేస్తారా? ఏందనేది అర్థం కాలేదు. కానీ ఎమ్మెల్యేలకు మాత్రం వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. మీరు వారం రోజులలో తీరు మార్చుకోకపోతే మీ ప్లేస్లో వేరేటోళ్ళు వస్తారని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి తీరెందుకు మార్చుకుంటలేడు? మరి రేవంత్ రెడ్డిని తీసేయాలి ఫస్ట్. అసలు రేవంత్ రెడ్డిని తీసేస్తే పంచాయతీ ఉండదు, లొల్లి ఉండదు, ఈ కథ ఉండదు. రేవంత్ అన్నకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, పరిపాలన తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, బూతులు మాట్లాడతాడు, రాజకీయ నాయకులను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతాడు, ఏం చేయాలో తెలియదు, ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాడు. తెలంగాణ చుట్టూ సముద్రాలు ఉన్నాయంటాడు, ఆ ప్రాజెక్ట్ ఏడుందో తెలియదు, ఆ అడవి ఏడున్నదో తెలియదు, ఏం తెలియదు. ఏ ప్రాజెక్ట్ ఎంత ఎస్టిమేషన్ కూడా తెలియదు, రోడ్డుకి ఎంత అట్లా ఇట్లా ఏది తెలియదు. ఆయన ఎమ్మెల్యేలను తిట్టుడు. ఇంకా మంత్రులను తిడుతున్నట, మంత్రుల గురించి చెప్తున్నాడు. ఇన్ఛార్జ్ మంత్రులు మంచిగా పనిచేయాలి, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులను తీసేస్తాం, తొలగిస్తాం. రేవంత్ రెడ్డి కంటే మంత్రులే నయం, నన్ను అడిగితే బెటర్. మంత్రులే మంచిగా పనిచేస్తారు.